ఇన్నర్ కాలింగ్ అంటే ఇదేనా? 100% మీకు ఏదైతే ప్రపంచంలో ఒక ప్రాబ్లం కనపడుతుందో, దానిని చూస్తే మీకు హృదయం బాధపడుతుందో, దానికి సొల్యూషన్ ఎవరు ఇవ్వట్లేదో, ఆ ప్రాబ్లం పదే పదే మీకు గుర్తొస్తుందో, యూ హ్యావ్ ద కెపాసిటీ టు ఫైండ్ ఎ సొల్యూషన్. బాబా చాలా అమేజింగ్ డెఫినేషన్ ఇది. మళ్ళీ ఒక్కసారి చెప్పండి. ప్రపంచంలో ఎక్కడైనా ఒక సమస్యను చూస్తే ఆ సమస్యకు స్పందించి నేను ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోగలనన్న కోరిక కలిగిన వాడు ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటాడో లీడర్గా ఎదుగుతాడు. 100% అండి. ఇన్ఫ్యాక్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అన్న దానికి తెలుగులో ఆర్ హిందీలో మీనింగ్ ఏంటంటే ఉద్యమకారుడు. ఒక కాజ్ నీకు దొరికింది. మిలియన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రపంచంలో. కానీ సమ్ ప్రాబ్లమ్స్ ఏదో ఒక ప్రాబ్లం నిన్ను పిలుస్తుంది టు బికమ్ ఛాంపియన్. ఇట్స్ వెయిటింగ్. ఏదో ఒక కాజ్ ఈ ప్రపంచంలో వెయిట్ చేస్తుంది. ప్రతి రాయిలోనూ ఒక శిల్పం ఉంటుంది. ఆ శిల్పి కోసం వెయిట్ చేస్తుంటుంది ఆ రాయి. అలాగా ఒక కాజ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద సంబడి టు ఛాంపియన్. మీరు చెప్తుంటే నా చేతిలో లెవెల్ 6 లీడర్షిప్ బుక్ ఉంది. నేను లీడర్ కావాలనే కోరిక ఉంటుంది. కానీ వాళ్ళకున్న రాంగ్ డెఫినేషను, రాంగ్ డైరెక్షను, రాంగ్ నార్త్ వల్ల లీడర్ అవ్వాలంటే నా వెనకాల ఎంతమంది ఉన్నారు, నేను ఎంతమంది ఫాలోయర్స్ ఉంటే నేను లీడర్ అవుతాను, నేను లీడర్ అవ్వాలంటే ఎంత బలగం ఉండాలి, ఇలా ఆలోచించే వాళ్ళకి ఆనెస్ట్గా నేను లీడర్నా కాదా అని సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలంటే, సెల్ఫ్ అవేర్నెస్ చేసుకోవాలంటే, what is that you suggest to these people question themselves to realize, am I a real leader or not? సో నేను రాసినటువంటి లెవెల్ 6 లీడర్షిప్ డెఫినేషన్ చాలాసార్లు ఇచ్చాను, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. సో అయినా మరొకసారి చాలా సింపుల్గా చెప్పాలంటే లెవెల్ 1 లీడర్షిప్ ఏంటంటే యూఆర్ డ్రివెన్ బై యువర్ డిజిగ్నేషన్. ఓకే, మీకు ఆ పదవి వల్లే మీకు గౌరవం, మీకు కాదు. సో పదవి వల్ల మీకు గౌరవమా, మీ వల్ల పదవికి కూడా గౌరవం వచ్చేంత వ్యక్తిగా మీరు ఎదిగారా? ఈ విషయం అర్థం చేసుకోవడానికి చాలామందికి గవర్నమెంట్ ఆఫీసర్లకు రిటైర్ అవ్వాల్సినంత టైం పడుతుంది. కరెక్ట్. అప్పుడు కానీ రియలైజ్ అవ్వరు. ఎన్ని రోజులు పెట్టిన గుడ్ మార్నింగ్ నాకు కాదు, నా పొజిషన్ కానీ. సో రెండవ లెవెల్ 2 ఏంటంటే ప్రవర్తన బట్టి గౌరవం, ఈ బిహేవియర్ని బట్టి. ఇవాళ పర్సనాలిటీ డెవలప్మెంట్ వేరు, యువర్ రియల్ అథెంటిక్ సెల్ఫ్, యువర్ క్యారెక్టర్ వేరు. ఒకప్పుడు క్యారెక్టరే ఉండేది, యువర్ కోర్ వాల్యూసే ఉండేవి, రూట్ ఉండేది బాగా స్ట్రాంగ్గా. ఇవాళ ఫ్రూట్కి ఇచ్చినంత వాల్యూ రూట్కి లేదు. మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానీ పర్సనల్గా నీ బిహేవియర్ నచ్చి లీడర్గా నేను యాక్సెప్ట్ చేశాను. దట్స్ లెవెల్ 2. లెవెల్ 3 లీడర్షిప్. లెవెల్ 3 లీడర్షిప్ ఈజ్ మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మీకు గౌరవం. మీరు ఒక్కొక్కసారి చూడండి, మీ యొక్క డిజిగ్నేషన్తో సంబంధం లేదు, మీ బిహేవియర్తో సంబంధం లేదు. పర్ఫార్మెన్స్ బాగుందనుకోండి, నువ్వు ఎలా పర్ఫార్మ్ చేసినా సరే మీ కొట్టుకుపోతాయి. అదే ఇప్పుడు ఒక్కొక్కసారి హస్బెండ్ సంపాదించేసి అన్ని ఇచ్చేస్తున్నాడు అని తిక్కుండా భరించేస్తారు, ఏమన్నా భరిస్తారు. నిన్నటి దాకా ఏం చేసావు అన్నది అనవసరం, ఇప్పుడు ఏం చేసావు అనేది దట్స్ ఇట్. అందుకే చూడండి, మనం ఇప్పుడు క్రికెట్లో కూడా ఒక 6 months నుంచి ఫామ్లో లేకపోయినా కరెక్ట్ టైంలో పర్ఫామ్ చేశారనుకోండి. సో ఫాస్ట్గా లీడర్ అనిపించుకోవాలంటే ఎలాగోలా పర్ఫామ్ చేసి దాన్ని రేజింగ్ టు ద అకేషన్ అంటారు. రైట్ టైంలో నువ్వు నిలబడ్డావా సాల్యూట్ కొట్టేస్తావు. సో లెవెల్ 4 లీడర్షిప్ ఈజ్ మీరు ఎంత గొప్పవాడు, మీరు ఎంత బాగా పర్ఫామ్ చేశారు, ఎంత పని చేశారు అని లెక్క కాదు, ఎంతమందిని మీరు గొప్పవాళ్ళని చేశారు, ఎంతమందిని మీరు ఎనేబుల్ చేశారు, ఎంతమందిని వాళ్ళ లోపల ఉన్నటువంటి స్పార్క్ని ఇగ్నైట్ చేశారు, ఎంతమందికి ఒక మీ మాట ద్వారా ఒక దారి చూపించారు. సార్ మీ వల్ల మేము నేర్చుకున్నాం, డెవలప్ అయ్యాం, సంపాదించాం, గ్రో అయ్యాం అని అనిపించుకోవడం అదో లీడర్షిప్. అది చాలా గొప్ప విషయం అండి. అంటే మన రాడార్లోకి ఎవరన్నా వస్తే వాళ్ళు అదే లెవెల్లో ఉండకూడదు. మన వీడియోలు చూడడం కనుక మొదలు పెడితే వాళ్ళ థాట్ ప్రాసెస్ షుడ్ గో టు ద నెక్స్ట్ లెవెల్. సో లెవెల్ 4 లీడర్షిప్ చెప్తే నాకు కలాం గారు గుర్తునకుండా ఉండరండి. కలాం గారితో పాటు పనిచేసిన డ్రైవరు 10th క్లాస్ చదువుకున్నాడు. అయితే ఆయనతో మాట్లాడుతూ ఆయన మోటివేట్ చేసి వై డోంట్ యూ డూ డిగ్రీ అని ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేయించారు, తర్వాత పీజీ చేయించారు. తర్వాత కలాం గారు చనిపోయే టైంకి అతను 3 పీజీలు చేసి, పిహెచ్డీ చేసి, తమిళనాడులో ఒక యూనివర్సిటీలో డాక్టరేట్ సంపాదించి హైయెస్ట్ క్వాలిఫైడ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారండి ఈరోజు. జస్ట్ బికాజ్ ఈ వర్క్ విత్ డాక్టర్ కలాం. అంటే మనం ఎలాంటి గురువుల యొక్క, ఎలాంటి వ్యక్తుల యొక్క సాన్నిహిత్యం ఉంటే ఆటోమేటిక్గా మన థాట్ ప్రాసెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. లెవెల్ 5 లీడర్షిప్ ఈజ్ మీరు శిఖరాగ్రానికి చేరుకోవడం ఏదో ఒక ఏరియాలో. ఆ ఫీల్డ్ పేరు చెప్తే మీ పేరు గుర్తురావాలి, మీ పేరు చెప్తే ఆ ఫీల్డ్ గుర్తురావాలి. ఓకే, ఆ స్టేజ్కి చేరుకున్న తర్వాత కూడా మనిషిగా మాత్రం మీరు గ్రౌండెడ్ ఉండాలి.
అబ్బో, అంటే మీరు యు అచీవ్డ్ మాస్టరీ ఇన్ వన్ ఏరియా, బట్ వ్యక్తిగా యు ఆర్ యాజ్ సింపుల్ యాజ్ ఎ చైల్డ్, యాజ్ యాక్సెసిబుల్ యాజ్ ఎ చైల్డ్. బ్రాండ్ లీడర్. బ్రాండ్. నేను ఇంత సస్పెన్స్ మూవీ ఇంత ఈ మధ్యకాలంలో కూడా చూడలేదు. లెవెల్ 5 లీడర్షిప్ ఇంత స్థాయిలో ఉంది, అబ్బా అద్భుతంగా అనిపించినప్పుడు నువ్వు లెవెల్ 6 లీడర్షిప్ అంటున్నావు. అసలు ఈ లెవెల్ 6 లీడర్షిప్ ఎలా ఉంటుంది? ఇంతకంటే గొప్ప స్థాయి, ఆ స్థాయికి చేరిన వ్యక్తి ఎంత గొప్పవాడవుతాడో అని నేను ముందే ఐఎమ్ విజువలైజింగ్. వండర్ఫుల్. ఏదన్నా సింప్లెస్ట్ ఉందంటే ఈ లెవెల్ 6లో లెవెల్ 6. అరే అండ్ అతి సులభంగా మన చుట్టుపక్కల కనబడుతూ ఉంటారు ఈ లెవెల్ 6. చాలా ఇంట్లో ఉంటారు ఒక తల్లి రూపంలో. చెప్పేది గుర్తు వస్తుంటే లైఫ్ బెస్ట్ సీక్రెట్స్ ఆర్ వెరీ సింపుల్ అన్నట్టు ఉంది. సింపుల్. ఇట్ ఈస్ లైక్ 2x2 అండ్ లైఫ్ మనుషులు ఆల్జీబ్రా చేసుకున్నారు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. కెన్ యూ డిఫైన్ వాట్ లెవెల్ 6 లీడర్స్ ఈజ్ డ్రివెన్ బై ద కాజ్. ప్రతి ఒక్కరికి తెలుసు కదా ఎప్పుడు పుట్టారు, బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు కదా. ఎందుకు పుట్టారు అని అడిగితే నేను 20 ఏళ్ళ నుంచి అడుగుతున్నాను ఈ మాట. ఎంతమంది ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఫోన్ చేసి, హే వై ఆర్ యూ బార్న్, వై ఆర్ యూ గెటింగ్ అవుట్ ఆఫ్ బెడ్ ఎవ్రీ డే మార్నింగ్, ప్రతిరోజు ఎందుకు నిద్రలేస్తున్నావు నువ్వు, టెల్ మీ వన్ ఆన్సర్ అదర్వైజ్ ఐల్ షూట్ యూ అంటే వితౌట్ ఈవెన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆలోచించుకుంటా ఎవడు చెప్పగలిగితే వాడు నిజంగా జీవించేవాడు. హీజ్ అలైవ్. ఇప్పుడు యూత్ ఎలా ఉందంటే ఈ క్వశ్చన్ వేస్తే మా అమ్మ మా నాన్న అడిగింది. చాలామంది వాళ్ళకు కాజ్ తెలియక, అంటే అన్ని సౌకర్యాలు వచ్చినప్పుడు దే స్టార్టెడ్ బ్లేమింగ్. అంటే ఆ కాజ్ ఎంత పవర్ఫుల్, ఆ కాజ్ ఉంటే నువ్వు ఎంతగా ఎదుగుతావు అన్న చిన్న సీక్రెట్ తెలియకపోవడం వల్ల దే ఓన్లీ ట్రై కాజ్ ఈజ్ విత్ మై పేరెంట్స్, నాట్ విత్ మీ. నన్ను పుట్టించిన వాళ్ళని అడగండి, లేదా ఇవాళ టీషర్ట్ల మీద రాసుకుంటారు వాట్ ఎవర్. దే ఆర్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ టు ఆన్సర్ యూ, దే అవాయిడ్ దిస్ ఆన్సర్. ఎందుకంటే మనకి రెప్టైలియన్ బ్రెయిన్స్ ఎప్పుడు కూడా దే అవాయిడ్. కొంచెం స్కేర్సిటీ అని, కొంచెం భయం అనిపిస్తే దే అవాయిడ్. దే డోంట్ వాంట్ ఎన్కౌంటర్ సచ్ డీప్ క్వశ్చన్స్. ఏ अपना नहीं है, but there are at the same time 20% of the youth are more spiritual, more deeper than adults. Yes sir, ఆల్వేస్ ఆ పర్సంటేజ్ ఉండనే ఉంది. సో అందుకే మనకి ఎప్పుడు లీడర్స్ ఆర్ మైనారిటీ అంటారు. ఈ ప్రపంచంలో మైనారిటీ మెజారిటీ, బికాస్ దే ఆర్ మూవర్స్ అండ్ షేకర్స్ ఆఫ్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో ఎన్ని రకాలు ఉంటాయి చూడండి. మూమెంట్ మేకర్స్, మూమెంట్ టేకర్స్, మూమెంట్ బ్రేకర్స్, మూమెంట్ ఫ్యాకర్స్, మూమెంట్ జోకర్స్. నాట్ ఎవ్రీబడి ఈజ్ ఎ మూమెంట్ మేకర్, నాట్ ఎవ్రీబడి ఈజ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ లీడర్. ఇంకొకరు కూడా ఉంటారు అనిపిస్తున్నారు, మూమెంట్ లాకర్స్. మూమెంట్ లాకర్స్. ఎస్ ఎస్. సో ఎస్. సో అందుకని మనకి ఆ 1% క్లబ్ ఉంటారు చూడండి. దట్స్ వాట్ ఐఎమ్ వర్కింగ్. ఇంతకుముందు నేను B2C ఒక ఇంపాక్ట్ ద్వారా మోటివేషన్ ప్రపంచాన్ని మార్చాలనుకున్నాను. అంటే ఎక్కువ మందిని నేను మోటివేట్ చేయాలనుకున్నాను. కానీ నాకు అర్థమైంది ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ పీపుల్ హూ ఇంపాక్ట్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ దాన్ ఇంపాక్టింగ్ పీపుల్ డైరెక్ట్లీ.